ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ. పోలవరం రాజధాని నిర్మాణ నిధులపై చర్చ. రేపు మహారాష్ట్రకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బీజేపీ అభ్యర్థి జయచావన్ తరపున ప్రచారం. పాలజ్ గ్రామంలో ప్రత్యేక హెలీప్యాడ్ నిర్మాణం. సభ కోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్న నిర్వాహకులు. ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ. అమరావతిలో భూ కేటాయింపులపై సమావేశం. రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై సబ్ కమిటీ. గుంటూరు జిల్లా కుర్నుతలలో పత్తి కొనుగోళ్లు. ఆకస్మిక తనిఖీలు చేపట్టిన కేంద్ర మంత్రి పెమ్మసాని. పత్తి రైతులకు అండగా ఉంటామని హామీ. కొనుగోళ్లలో ఇబ్బందులు పరిష్కరించాలని ఆదేశం. కంప్లైంట్ బాక్సు, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. వక్ఫ్ ల్యాండ్స్ ఇష్యూలో వినూత్నంగా బీజేపీ ఆఫీస్కి వచ్చిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కాషాయ పగిడీలు, కత్తులు, దోవతులు ధరించిన బీజేపీ నాయకులు. 300 ఏళ్లైనా చేవెళ్ల పార్లమెంట్పై ఇంకా ఔరంగజేబు దాడి ఆగలేదు అన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కలకలం. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బహిష్కరించిన టీడీపీ. అభివృద్ధిపై చర్చించాలి అంటూ డిమాండ్. టెండర్ల ఆమోదానికే ఆ సమావేశం ఎందుకు అంటూ నిలదీత. తెలుగు రాష్ట్రాల్లో గాడిదల ఫామ్ స్కామ్. కోట్లు సంపాదించవచ్చని మోసం. ఒక్కో రైతు వద్ద 60 నుంచి 90 లక్షల వరకు పెట్టుబడులు. 2022 జూలై 23న తమిళనాడులో ది డాంకీ ప్యాలెస్ ప్రారంభం. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో 400 మంది బాధితులు. గాడిదల ఫామ్ పేరుతో మొదట లాభాలిచ్చి ఆ తర్వాత మోసం. ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్లో తనిఖీలు. రికార్డులను పరిశీలించిన జిల్లా ఎస్పీ సబరీష్. కేసుల నమోదు, దర్యాప్తు స్థితిగతులపై ఆరా. పెండింగ్ కేసులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇసుక రీచ్ల గుర్తింపు. జిల్లాలో మొత్తం 12 రీచ్లను ఖరారు చేసిన కాంట్రాక్టర్లు. సీల్డ్ టెండర్లకు ఓపెన్ చేసి తక్కువ మొత్తం కోట్ చేసిన 12 మంది ఎంపిక. నది గర్భం నుంచి ఇసుక తవ్వి నిల్వ కేంద్రాలకు రవాణా. కొరత లేకుండా సరఫరా చేస్తాము అంటున్న జిల్లా అధికారులు. శ్రీకాకుళం జిల్లా పలాసలో అగ్ని ప్రమాదం. విస్తరాకుల ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు. 2 పేపర్ ప్రొడక్ట్స్ యంత్రాలు దగ్ధం. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని నిర్ధారణ. మంటలను అదుపులోకి తీసుకొచ్చిన ఫైర్ సిబ్బంది. కేరళలో తెరుచుకున్న శబరిమల ఆలయం. భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు. ఆలయానికి భారీగా తరలివచ్చిన స్వాములు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు. కాళేశ్వరంలో గోదావరికి పంచహారతి. కనుల పండువగా నిర్వహించిన అర్చకులు. గోదావరి నదిలో బోటు మీద నుంచి హారతి. కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నవరంకు పోటెత్తిన భక్తులు. సందడిగా సాగుతున్న సత్యదేవుని గిరి ప్రదక్షిణ. కొండ దిగువన తొలి పావంచ వద్ద నుంచి సత్యరథం ప్రారంభం. పంపా సరోవరం వద్ద ముగియనున్న గిరి ప్రదక్షిణ. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఘనంగా జ్వాలాతోరణం. శుభానంద, ముక్తీశ్వర ఉత్సవమూర్తులకు పల్లకి సేవ. ప్రదక్షిణ అనంతరం భక్తులకు జ్వాలాతోరణం దర్శనం.